హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెజినాస్ కిచెన్. ఈ కర్రీ వచ్చేసి చేపల పులుసు. ఇది మొన్న సంక్రాంతికి మా ఇంటి దగ్గర చేస్తున్నారన్నమాట. మా వదిన అలాగే అక్క వండుతున్నారు పొయ్యి మీద. ముందుగా ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కల్లుప్పు వేసి బాగా వేస్తుంది మా వదిన. ముందు చెప్పాలి, ఉల్లిపల్లి అవసరం లేదు. అంత ఎంత అవసరం మా వదిలి పొడుగు కోపడతాం దానికోసం మేము మళ్ళీ లేదు ఇక్కడ ఉంటుందో తెలియదంట. అక్కడే చేసుకుంటాం. ఉప్పు అయినా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల వాటర్ అంతా బయటకు వచ్చేసి కొంత ఉల్లిపాయకి మగ్గిపోతుంది. ఉప్పు కలవాలి. ఇంటికెళ్తే ఆగేసేయండి నాకు. శుభ్రం చేసిన చేప ముక్కల్లో కారం, పసుపు, ఉప్పు, చింతపండు రసం కలుపుతుంది మా అక్క. కళ్ళల్లో కనపడుతుంది. మూతట్లేదా? ఇరిగ్గా ఉన్నట్టుందే. మూతెట్టిన వాళ్ళే పొంగింది. గరిటేదా ఉప్పు అయ్యో ఇక్కడే కరగదు. ముందుగా చేప ముక్కలకు ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం కలిపి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ముక్కకి అన్నీ బాగా పడతాయి. అలాగే ముక్క విడిపోకుండా ఉంటుందన్నమాట. మంచి ముక్కగా బాగా టేస్ట్ బాగా వస్తుంది. ఈ చేప వచ్చేసి శీలావతి. అలాగ మ్యాగ్నేట్ చేసి ఒక పక్కన పెట్టేసుకున్నమాట. పెట్టేసుకుని ఇలాగా ఉల్లిపాయలు అన్నీ వేయించుకుంటున్నాం. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి. అందులో కొత్తిమీర, కరివేపాకు కలుపుతుంది అన్నమాట మా వదిన. చూడండి. ఉల్లిపాయ ముక్కల్లో కూడా కొంచెం పసుపు, కొంచెం కారం వేసి వేస్తున్నారు. కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఏం చేస్తామంటే వదిన చింతపండు తీసుకుంది కదా, చేప ముక్కలు ఒకటి లైన్గా పరిచు. వెరైటీలో అలాగే వేసేకు లైన్గా పరచు, లైన్గా రౌండ్గా వెళ్ళు. వీడియో కాదా వీడియో కోసం వేసినట్టు వేసేకున్నావు. లైన్గా ఓడసాలి అదిని మధ్య చొక్క ఎట్టకు, పక్క చొక్క ఓకే.
తలకాయలు ఉన్నాయి కదా తిరగి గుంజు లోపలికి ముందు తలకాయలు ఎట్టపోయావా వాసన వస్తుంది గైస్ కూర కంపల్సరీ కానీ రుచి అయితే చాలా బాగుంటుంది మనకు ముక్క ముఖ్యం కాదు పొగ ముఖ్యం కాదు స్మూత్ అంటే ఇవి ఉన్నాయి ఇప్పుడు వాటర్ పులపొక్కసారి చూసి గడ్డితోటి అప్పుడు ఈ దాకా పులుపు అడ్జస్ట్ చేస్తాం ఇలాగే ఉప్పుకోలేసి వెంటనే చేపలు ఇందులో ఉల్లిపాయ ముక్కలు అంతే ఫ్రెండ్స్, ఇలా కొంచెం సేపు ఉడికించిన తర్వాత ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, ఇంకా ఏమైనా కావాలితే దాల్చిన చెక్క, లవంగాలు వేసి మంచిగా నూరేసి ఇందులో యాడ్ చేసి ఉడికిచ్చేస్తారన్నమాట. అంతటితో చేపల కూర రెడీ అయిపోతుంది. నేను ఈ వీడియో తీయలేదు, నేను అందుకే చెప్తున్నాను. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర వేసేసి దించేశారు. అంతటితో ఫిష్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.